ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణానికి చెందిన జీవన్ జ్యోతి క్రిస్టియన్ అసెంబ్లీ చర్చి ఆధ్వర్యంలో కాపరి ధర్మశేఖర్ ఆశీస్సులతో పాస్టర్ డేవిడ్ బ్రయనార్డ్ ఆధ్వర్యంలో సంఘస్థుల సహకారంతో మండలంలోని మారుమూల అటవీ ప్రాంతం చెన్నాపురం కాలనీలో నివసిస్తున్న వలస ఆదివాసీ గొత్తికోయలకు అన్నదానం నిర్వహించి బట్టలు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా సంఘస్థులంతా కలిసి కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నాపురం కాలనీ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మమేకమై రోజంతా వారితో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఫాదర్ డేవిడ్ బ్రయనార్డ్ మాట్లాడుతూ రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుని వాక్యం ప్రకారం సంఘస్థుల సహకారంతో ఎక్కడో ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చిన ఆదివాసీలు నివాసం ఉంటున్న చిన్నాపురం కాలనీకి రావడం జరిగిందని, వీరందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం, బట్టలు పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రజలందరూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీవన జ్యోతి క్రిస్టియన్ అసెంబ్లీ చర్చి సంఘస్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు.